సుహాసిని గారు చెప్పండి, ఏమిటి జగన్ గారేమో తన ఆధారుగా స్కీములు, ప్రభుత్వ స్కీములు వీటి మీద వెళ్తుంటే చంద్రబాబు గారేమో ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు, పిచ్చి కేసులు, పిచ్చిగా మాట్లాడే వాళ్ళని పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత వగైరా వగైరా వీళ్ళందరినీ ముందు పెట్టుకుని ప్రజల్ని మాయ చేయాలని చేస్తున్న ప్రయత్నం మీద మీరేమంటారు? నమస్తే శ్రీనివాస్ గారు, ఉన్న ప్రసాద్ గారికి, శివశంకర్ గారికి, వీక్షకులందరికీ. రాజకీయం ముందు ఇంకా అన్ని కూడా ఒకసారి ర్యాపప్ చేయడం అన్నది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకా తేలనివి ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భంలో ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, జగన్ ఏం చెప్తున్నారు అన్న దానిలోకి నేను వెళ్ళను. ప్రస్తుతం మా యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాకు రాష్ట్రంలో వీళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో, ఏమైతే నెరవేర్చారో ఎంతవరకు నెరవేర్చలేదు అంతవరకే మేము టాపిక్ మాట్లాడేది. ఇప్పుడు నిన్న కూడా ఈవిడ నేషనల్ మీడియాకి వెళ్ళి నేషనల్ మీడియాని క్వశ్చన్ చేయడం అంటే, ఇది సిబిఐ ఎంక్వైరీలో ఉండి సుప్రీం కోర్టులో ఉండి అది ఇంకా హియరింగ్ ఏప్రిల్కి పోస్ట్పోన్ చేసినప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడచ్చు. కానీ ఏమవుతుందంటే, ఈవెన్ మీరు అన్నట్టు కాదు, మహాసేన రాజేష్కి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏంటి? సో ఖచ్చితంగా అక్కడ అటువంటి మాటల వల్ల నిజంగా అది దిగజారుడు మాటలే. ఎవరు హెల్ప్ చేశారు ఏంటి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఒక పక్కన హియరింగ్కి వచ్చి అది ఫైనల్గా అది వచ్చేదాకా పేషెన్స్ ఉండాలి. సాటి మహిళగా ఆమెకి సానుభూతి 100% ఉంటుంది. తన తండ్రి దాంట్లో ఆమెకు ఆవేదన ఉంటుంది. అన్ని విధాలుగా ఆ ఎంక్వైరీ అనేది జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇది అనవసరమైన రాజకీయ పులుము ఆవిడే పులుముకుని దీన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకుని ఆమె మీద ఉన్న ఏదైతే ఒక గౌరవం ఉందో అది పోగొట్టుకునే విధంగా పేర్లతో పాటు ఇప్పుడు అది అనవసరం అది. అండ్ ఈవెన్ రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే, ఈవెన్ కాంగ్రెస్ లో కూడా చేరుతూ ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడం అన్నది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సో ఈ టైంలో మీడియాని క్వశ్చన్ చేస్తూ ఎంతవరకు క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఏంటి వీళ్ళకి ఒక ఇన్బిల్ట్ ఇది ఉంది అన్నట్టుగా మాట్లాడడం అన్నది ఇక్కడ కొంత ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా ఎవరికైనా ఒక ఎంక్వైరీలో కరెక్ట్ ఒక ఇది రావాలి, ఆమెకి ఒక సరైన విధానంలో ఆమెకు ఒక జడ్జిమెంట్ రావాలి, ఆమెకి న్యాయం జరగాలి అని 100% అందరూ కోరుకుంటాం. సో ఇక్కడ ఇంకా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే జరుగుతోందండి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి ఏదైతే ఒక మేనిఫెస్టో చేసుకుని వాళ్ళు 118 వాళ్ళు అనుకుని వాళ్ళు అనౌన్స్ చేసేసి ఈ సీట్లన్నీ కూడా వాళ్ళు ఒక దీనిలో వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీగా మేము మా పోరాటాలు, మేము ప్రజా పోరాయాత్ర, పల్లెకి పోతాం ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. 100% ఇక్కడ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైనా సరే కారణాలు ఏమైనా చేస్తానని చెప్పి చేయలేనివి ఏమైనా ఉన్నప్పుడు ఇంకా టైం అప్. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళపైన ఒకళ్ళు మాట్లాడడంతో పాటు ముందు అసలు ఇప్పుడు మేము అడిగేది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, మీరు చేస్తానన్నది ఎందుకు చేయలేకపోయారు, నెక్స్ట్ ఏం చేద్దామని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు అన్నది చాలా ముఖ్యం అండి. మేనిఫెస్టో మీద మాట్లాడాలి తప్ప మేనిఫెస్టోని పక్కన పెట్టి ఆ పాయింట్లోకి మళ్ళీ వద్దాం. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, అభ్యంతరం లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, మహాసేన రాజేష్ ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. ఆయనేమో పి గన్నవరం అభ్యర్థి అంట, ఆయనేమో హిందూ దేవతలను అవమానించేలాగా మాట్లాడంటారు కదా, అలాగే ఇంకా చాలా ఘోరంగా మాట్లాడతాడంట కదా, బ్రాహ్మణ కుటుంబాలను ఉద్దేశించి. నేను బ్రాహ్మణ సంఘాల వాళ్ళంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్ళకి చంద్రబాబు గారు టికెట్ ఇవ్వడం ఏంటి, ఈవిడ సునీత గారు ధన్యవాదాలు చెప్పడం ఏంటి, ఏమిటి అసలు ఈ మధ్య ఈ రాజకీయం ఏమై ఉంటుందంటారు సుహాసిని గారు? ఇది మాత్రం ఇది క్రిటికల్ పాయింట్ అండి. తప్పు ఒక కులాన్ని పట్టుకుని అందులోనూ ఎక్స్క్లూజివ్ గా బ్రాహ్మణ జాతి పట్టుకుని అందులో ఉన్న అమ్మాయిని తీసుకురండి మీకు ఇన్ని లక్షలు ఇస్తాము అని అనౌన్స్మెంట్ చేసిన మనిషికి ఏ విధంగా ప్రజాప్రతిగా నిలబడే ఒక అవకాశం ఉంటుంది? అసలు అర్హతే లేదు నన్ను అడిగితే. సో అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి టికెట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్టీ ఎవరైతే డిసైడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఇది ఆలోచించాల్సిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మనుషుల్ని ఎంకరేజ్ అనేది చేయకూడదండి. అయితే మరి చంద్రబాబు గారు మరి ఇంకా మీ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారో లేదో ఇంకా కన్ఫ్యూజన్ అట్లే కొనసాగుతూ ఉంది. సపోజ్ రేపు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నాను వస్తున్నాను అంటున్నాడు, మరి అదేమైందో తెలీదు. రేపు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆ క్యాండిడేట్ అక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? పొత్తు పెట్టుకోకపోతే వేరే విషయం. పొత్తులు అన్న దాని మీద ఇప్పుడైతే నేనేం మాట్లాడలేను, దానిపైన మేము మాట్లాడేది లేదు. ఒకవేళ ఉంటే అంటే అన్నది అది అనవసరమైన ఇది అని నా ఉద్దేశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎవరికి క్యాండిడేట్స్ ఏమేమి మా జెండా మీద
ఎవరు నిలబడుతున్నారు, దానిలో ఎంత ఉంది, దానిలో ఆథెంటిసిటీ, వాటిపైన నేను మాట్లాడగలను. కానీ ఎంత పొత్తైనా సార్, ఒకవేళ అదేమవుతుందంటే అలయన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మర్జ్. మా పార్టీ, ఎవరి పార్టీలు వాళ్ళకి మేనిఫెస్టోస్ ఉంటాయి, ఎవరి పార్టీ ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ గురించి నేను మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కూడా కాదు. కానీ ఇక్కడ మహాసేన రాజేష్ గురించి ఎక్స్క్లూజివ్ గా ఎందుకు చెప్తున్నాము అంటే, అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ అతను బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ విధంగా నేను చెప్పాడో చెప్పలేదో తను బయటకు వచ్చి చెప్పాలి. అంటే అట్లీస్ట్ అతను సారీ అయినా చెప్పాలి. ఇటువంటివి లేదు, ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి ఒక ప్రతినిధిగా పోటీ చేస్తున్నప్పుడు దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. అంటే మీకు మీ కోపం మీ కోపం అన్న రాజేష్ మీద, లేకపోతే అసలు ఇంత అవమానకరంగా వ్యాఖ్యానించి ఒక కులాన్నే ప్రత్యేకించి హిందువుల్ని ఈయన చంద్రబాబు గారు హిందూ మనోధర్మాలు దెబ్బతిన్నాయి అదని ప్రచారం చేశాడు కదా, చివరికి అట్లాంటి వ్యక్తికి ఇచ్చిన చంద్రబాబు మీద మీ కోపం ఎక్కువ ఉంటుందా? ఎవరి మీద కోపం ఎక్కువ ఉంటుంది, రాజేషా చంద్రబాబు మీద? సరే, ఇక్కడ వ్యక్తిగత కోపాలు ఎందుకుంటాయి? ఆ అంశం మీద వ్యక్తిగత కోపం కాదు, అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మరి అలాంటి వ్యక్తికి ఎట్లా ఇచ్చాడు? మరి అట్లా కాదు, ఎక్కడైనా ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేకం అంటాడు, హిందువులను బూతులు తిట్టిన వ్యక్తికేమో టికెట్ ఇచ్చాడు. ఎవరు హిందూ వ్యతిరేకి, చంద్రబాబు గారా రాజేషా? దానిపైన మళ్ళీ పునః పరిశీలన చేసుకోవాలనే కదా ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇస్తారు, అయితే సునీత గారు తెలుగుదేశం నాయకుల పేర్లు ఎందుకు ప్రస్తావించారు? సిబిఐ కేంద్రం పరిధిలో ఉంది కదా, సిబిఐ కోర్టులు కూడా ఏ పరిధి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి అవి ఉంటాయి కదా, వాటిని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టి జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది ఒక ఆ దుస్థితికి ఎందుకు సునీత చేరిందంటారు? ఒకటి అండి, ఇక్కడ చాలా కీలక మలుపులు తిరుగుతోంది ఈ కేసు. దానిపైన ఫస్టే ఆమె ఏమని చెప్పారు, వై డు యు ఫాల్ ఇన్ ట్రాప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని అన్నది కూడా ఆమె. ఆ తర్వాత మళ్ళీ ఆమెకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఒకటి, తన తండ్రి దాని మీద ఆవేదన ఉండొచ్చు, ఆ కోర్టు కేసు వివిధ రకాల ఆమెకు వస్తున్న ఒక అంటే ప్రూఫ్స్ బట్టి మేబీ కొన్ని అనుమానాలు ఉండొచ్చు. అందుకే కదా సిబిఐకి వెళ్ళింది. హియరింగ్ లో ఉన్నప్పుడు అందులో ఇంకా ఏప్రిల్కి ఎప్పుడైతే పోస్ట్పోన్ అయిందో, ఎలక్షన్స్ ముందు మాట్లాడిన తీరు చాలా సంయమనంగా ఉండాలి. అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏప్రిల్లో ఎలాగో వస్తోంది, షీల్ ఫైండ్ ద సొల్యూషన్, దానికోసం కంగారుగా ఈ రోజు జనరల్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం కాకుండా ఇన్ స్పెసిఫిక్ గా కొందరు పర్సన్స్ కి థ్యాంక్స్ చెప్పడం వల్ల కొంత ఇది ఆలోచించాలి. అలాంటివి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. అది ఎంక్వైరీలో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. అందులో ఈ ఫైల్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు సిబిఐకి ఇస్తున్నప్పుడు అవి ఈ కాపీస్, ఆ ఈ కాపీస్ ఇంకా వెళ్ళడం, హియరింగ్ ఎదరు ఉంది అని అనగా ఈ రోజు మళ్ళీ ప్రత్యేకంగా ఇలా మాట్లాడడం వల్ల ఎవరిని క్వశ్చన్ చేస్తున్నట్టు? ఈస్ హీ క్వశ్చనింగ్ ద కాన్స్టిట్యూషన్? ఈస్ హీ క్వశ్చనింగ్ ద సుప్రీం కోర్ట్? ఈస్ హీ క్వశ్చనింగ్ ద సిబిఐ? ఇప్పుడు రిజల్ట్ అనేది, జడ్జిమెంట్ అనేది ఎదరు ఉన్నప్పుడు కొంత ఈ టైంలోనే పేషెన్స్, సంయమనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. రైట్.